తిరుపతి గోవిందరాజా నికదండ గోవింద జగదేక కల్హార్త నా విష్ణు రూపము కలిగిన వాడు శ్రీయంక మాయ రూపంలో కలిగిన వాడు పరమాత్మ నా అడగడకు దండాలే పెట్టు మొదలెట్టి మాటలాడుతా మాయ మాయమన్నా కరుణ దేవుడు మాట్లాడుతా మాయ మాయనే ద్రైవమా అటువంటి చిన్న పాత్ర ప్రకారంగా మాట్లాడుతా మాయమైతే అంటే మహానుభావుని వెనకెట్టిపోతా ఉంది చిన్న మాయ అడవి లోపల ఆ పరమాత్ముడు సుడు తిరిగే జనసేన అంతాను అటువంటి మహానుభావునికి కావలసినటువంటి తుండం లేకపోయి సారిలో నిలుచుకుంటే తాత తోస్తే 90 ఆముడు కొడతావు జానుల మీసము మూడు గడ్డము నట్లు ఒక్కొక్క నామించి తెలుపున్నాయా తాత నీకు పూటకు పుట్టిన ప్రాణం ఒక్కొక్కడు ఆడుతుంది అన్ను పుట్టిన ప్రాణం మళ్ళీ ఆడుతుంది మా అన్నగారు శబ్దకు చెప్పిపోయినారు తాత తాత ఎక్కడా పోకుండా నువ్వు ఇక్కడే కూర్చో తాత తాత భూమి బిడ్డ చిన్నమ్మ చిన్నమ్మ చిన్నగా జనసేనలో కూకి పెట్టేవాటికి మహానుభావుడు నాకు ఇదే పని అని చెప్పండి ఆడే కూర్చుండా బంగారం తీగి కొల్లి చేతికిచ్చా చిన్నమ్మ చేతి ఆడబిడ్డ చిన్నమ్మ నువ్వు ఒక చెంప కొడితే నీకు పాలకారును ఒక చెంప కొడితే నీకు నెత్తరికారును నష్టో నాము తీర్థం కలిగిన ఆడబిడ్డ నువ్వు చెంపు చక్రాలు కలిగినటువంటి ఆడబిడ్డ నువ్వు ఇటువంటి అడవులో నువ్వు నక్కులు పుల్లుతో చూసి నిన్ని ఎన్నో ముద్దుతో మింగినట్లుగా మింగు కదమ్మా కొడక ఇటువంటి సమయానికి నేను వచ్చినాను రా నా జట్లో కూర్చోమ్మా అని చెప్పండి నన్ను చిన్నమ్మని ఆడే కూకి పెట్టుకుందే తల్లి ఎవరో తండ్రి ఎవరో మహానుభావుడు అడుగుతారో వాడు వాయికి గుర్తింపు కావాలి కదా మదిలేటి స్వామికి మేమిచ్చింది ఆడబిడ్డ నీ తల్లి ఎవరు తండ్రి ఎవరు అని చెప్పండి అడిగేపటికి చిన్నమ్మకి బాగా విద్య బుద్ధి కలిగిండేటువంటి ఆడబిడ్డ మా తండ్రి పేరు సింహాగర్ రెడ్డి మా తల్లి పేరు శీలమ కొండమ్మ అని చెప్పా అమ్మా మేము ఈ పావుగొండ పట్టణం నుంచి ఈ జనసేన అంతా మీదేనా అని ఓ స్వామి మాదే అని ఈ బంగారు తీగతో 12 కర్రలు పోయమ్మ నీ చేతిలో అని అచ్చమ్మడు కలిగిన శ్రీవన్నారాయణమూర్తి ఆ బంగారు తీగ ఫలిత మహత్తెల్లి మాత్ర ప్రకారంగా పండబెట్టి ఎన్నసేను 12 కర్రలు పోసారు 12 కర్రలు చిన్నమ్మ పోసేపటికి 12 ఎకరాల పండబెట్టి పాయనే శ్రీరామచంద్ర మంది వన్నగారు ఇంకా జనసేన కోనలు లేక రాలేదు 6 మంది వన్నగారు పావుకొండ పట్టణంలో నిలిచిపోయినారు తల్లి సెద్ది చేసేంత వరకు వాళ్ళు అక్కడే కావులు కాసుకో ఉన్నారు ఈ మదిలేడు స్వామి చిన్నమ్మకి ఈ జనసేన 7 ఎకరాల జనసేన పండ పెట్టించేశారు 12 కర్రలు మాత్రం గుర్తుకు పోసా 7 ఎకరాల జనసేన పండ పెట్టేశా గొర్రెలు ఎక్కడో అక్కడ మాయమైపోయా వచ్చే గోలు మాయమైపోయా
మదిలేటి స్వామి పారు చూసా, ఉత్తరాన చూస్తే ఉరుమై మెరిచా, దక్షిణాదికని చూస్తే గన్మై మదిలేటి. సింహమ్మల మాట ప్రకారంగా హఠమంటి కోన లోపల భక్తురాలు మహన్నబావుడు చిన్నమ్మ. ఆడబిడ్డ చిన్నమ్మ ఈ జనకర్లంతా ఎత్తుకొని వచ్చి నా ముందరే అమ్మా అని. ఏంటి తాత ఈ జనసేన అని. ఏం లేదు కొడుక, ఆ జనసేన అంతా కర్రలంతా ఎత్తుకొని వచ్చి నా ముందరేహిడి అని. ఆ జనకర్లంతా ఎత్తుకొని వచ్చి ముందరేసా. చిన్నమ్మ ఇట్లా చిన్నగా వీణ పుల్లలు తీయమ్మా అని. ఆ చిన్నమ్మకి వీణ పుల్లలు తీసేది రాదు, ఆ మహానుభావుడు తీసేది చూపించా. విద్యను నీవో బుద్ధిని నీవో శ్రీ వెంకటేశ, మాట్లాడితే మాయమేవుడు మహానుభావుడు మత ప్రకారంగా మదిలేటి స్వామి. ఆవిడ వీణ పుల్లలు తీస్తా ఉంది చిన్నమ్మ. ఆ వీణ పుల్లలు తీస్తా ఉంటే మహానుభావుడు మత ప్రకారంగా జనపెండ్ల జోడిస్తా ఉన్నాడు చిన్నాటి సిలుకల బండి. చిన్నాటి సిలుకల బండి ఎట్లుగా కడతాడయ్యా శ్రీరామచంద్ర. బెండరా తోడి మతులా జన్న బెండన చక్రాల చిన్నగా చిన్నగా వంట పోను తనతోని కాదు. పావురావురా పంజరావురా తన నిలిపే చిన్నాటి సిలుకల బండి జనసేన అంతా కోపించి ఆ జనసేన వీణ పుల్లలలో విశ్రాకులతో మహానుభావుడు మత ప్రకారంగా 7 అంతస్తుల బండి జోడించారు. 7 అంతస్తుల బండి జోడించి పావురాల పంజరాలతో నిలబెట్టి ఆ పావురాల పంజరాలకంతాను ప్రాణం పోస్తాడు. వెండి పూత బంగారు పూత చిన్నమ్మ మత ప్రకారంగా నిలబెట్టుకొని ఆ చిన్నాటి సిలుకల బండి వరము చేశా. 7 అంతస్తులు వెట్లగా బండి జోడిస్తాడయ్యా మదిలేటి స్వామి దైవమా. చిన్ననాటి సిలుకల్లా బండి శ్రీరామ బెంగురా తోలి మొదలతో పోయిందా 7 అంతస్తుల బండి ఎత్తే కన్నకు నా వెంట పూత బంగారే పూత పూసి చిన్ననాడు సిలుకల్లా బండి సిలకల బండి తయారయ్యే బండికి 6 మంది ఎవరన్నా గారు వస్తా ఉన్నారే.
లోపల నోరు కొట్టుకుంటారంట. పరమాత్మ ఒక చెంప కొడితే పాలకాలను, ఒక చెంప కొడితే పాలకాలను, ఒక చెంప కొడితే నెత్తలు కాటును, ఇటువంటి ఆడిబిడ్డ ఇట్లాంటి చిన్నాటి సిలుకల బండి ఎట్లా జోడించే బండి అని చెప్పండి. నేను 6 మంది అన్నగారు రాకనే చిన్నమ్మ చెప్తా ఉంది, మదిలేటి స్వామి నిలుసుకొని చిన్నాటి సిలుకల బండి ముందర ఇట్లా తలెత్తి పార చూసా, శంకలు వాంటే ఊతే బొమ్మలు శంకలు ఊతాయంట, జాగ్రత్తలు పెట్టే బొమ్మలు జాగ్రత్తలు పడతాయంట, గోయిందులు పెట్టే బొమ్మలు గోయిందులు పెడతాయంట. ఆ జనబెండ్ల కట్టినది చిన్నాటి సిలుకల బండి. ఆ సిలుకల బండికి ప్రాణము పోసా. 360 నాగగెలుకులు, దేవగెలుకులు, మణిగెలుకులు, జడగెలుకులతో తను నువ్వు పిలిపించి, అమ్మా ఆడబిడ్డ ఈ పొద్దు నీకు చెప్తా ఉన్నాను, నేను ఇంక ఉండేదానికి టైం లేదు. ఈ 7 బండి ముందర 12 పుట్లు కుమ్ముకూడు పోసి 3 మోపులు యాపాకు కొట్టి దున్నపోతులు కొట్టి రక్తము అన్నము 2 మిక్స్ చేసి చిన్నాటి సిలుకల బండి పైన చెల్లి, సిలుకల బండి లోపల చిన్నమ్మ మాట ప్రకారంగా కూర్చుంటే పొమ్మంటే పోవాలా, నిలమంటే నిలాలా, రమ్మంటే రావాలా. 360 దేవాన్ని దేవుడితో ఆకిన మాట అది. ఇదే నీకి నాకి మాట పలుకు. ఇంకా వస్తా ఉన్నానమ్మా, మీ అన్నగారు వస్తా ఉన్నారు అని చెప్పంటే నేను మదిలేటి స్వామికి తెలుసు వస్తా ఉండేది వాళ్ళు. మీ అన్నగారికి ఈ మాట చెప్పి నువ్వు చిన్నాటి సిలుకల బండి తీసుకొని ఈ సిలుకల బండి లోపల నువ్వు పావుగొండ పట్టణం అంతాను వీధి మరిమలు రావాల. మా చేతులకి చెయ్యమ్మా అని చెప్పండి నేను చేతులకి చెయ్యించుకుంటే మహానుభావుడు మదిలేటి స్వామి చేతులకి చెయ్యించుకొని ఈ 4 మాటలు చెప్పి చిన్నమ్మతో వెట్లగా మాయమైతా ఉన్నాడయ్య కోణంలో శ్రీరామచంద్ర. మాట్లాడుతూ మాయమైన జనసేన విడిచిపెట్టేసి మహానుభావుడు చిన్నాటి సిలుకల బండి కట్టించి ఆ చిన్నమ్మకి 4 మాటలు చెప్పిడిసి ఆ మాయ పరమాత్ముడు కదిరి కోగలికి వెళ్ళిపోయాడు. అమ్మా కదిరి నరసింహ, కావేటి నరసింహ, ఉగ్గుల నరసింహ, పెనోపుల నరసింహ పరమాత్మ, ఏమ్రా తమ్ముడా నువ్వు పోయి 3 దినాలు ఆయా ఆడిబిడ్డ సంతానం ఇచ్చిందే కానీ అక్కడ పార చూడలేదు. మనము అన్నా కదిరి కోకలిలో నుంచి నేను ఆడబిడ్డకి ఇచ్చిండే సంతానం దగ్గరికి పావుగొండ పట్టణానికి పోయించినన్నా. ఆ పావుగొండ పట్టణానికి పోయినావా కానీ ఆడబిడ్డ ఎట్లుంది చెప్పిన మా కుటుంబం తెచ్చిందన్న చెప్తుందమ్మరా. అన్నయ్యా కదిరి కోకిల లోపల ఎన్న ముద్దుగా ఉన్నట్టుందే మనం ఇచ్చిండ ఆడబిడ్డ కదిరి నరసింహ మనం ఇచ్చిన ఆడిబిడ్డ ఇచ్చిన వాడు వీసుకుడు రాసిన వాడు బ్రహ్మ అటువంటి దేవాన దేవత వరంతో కలిగిన ఆడిబిడ్డ ఎన్నో ముద్దుతో ఉన్నట్టుంది అన్నయ్య. ఎట్లుండ్రా చిన్నమ్మ కుడుపు జన చక్రము కలిగింది, నట్లో నామతి తమ్ము కలిగింది, ఎడము జన చెక్క కలిగింది అన్నయ్య. అన్నయ్య అత్యుత్తము
ఆ సూర్యుడు వెలిగినట్లు ఉంది అన్నయ్య ఆడబిడ్డ. పరమాత్మ ఆ పొద్దునాడే ఆడబిడ్డ ఇది వద్దు అని చెప్పండి అంటే మన మాట వినకుండా కంటికి పుట్టుడు కాక శోకం చేసి తీసుకొని పోయినటువంటి ఆడబిడ్డకి రారాన బాధలు కలుగుతాయి కదరా కదిరేను మొదలేట స్వామి. అన్నయ్య ఇచ్చిండే వాళ్ళు మీరు ఏలేవాడు నేను. ఆ మన ఆడబిడ్డకి ఏమి బాధ వచ్చినానో నేను ఉన్నాను అని చెప్పండి నేను ఒప్పుకున్నాను నరసింహస్వామి దగ్గర. ఈ కదిరి కోగిల్లో 360 జన్మ వస్తా ఉంటారు, పైవులు పోతా ఉంటారు. నా భక్తాదులు చుట్టుముట్టు 12 ఆవిడ నేను ఎంత చూసినా అంతా వస్తా ఉంటారు కొడుక. ఆడబిడ్డ మాట నేను మర్చిపోతాను. ఎన్ని పద్ధతులు పని ఒక ప్రాణము నీకు ఆ ఆడబిడ్డ మీద ఉన్నాయని చెప్పండి నేను మహానుభావుడు కదిరి కోగిల లోపల సైబాలు చేశా. అట్లే కానీ అన్నయ్య నేను ఆడబిడ్డవా రాత నాకే వండుకుని